And whatever it may be the subject, she is the encyclopedia. Really, we are very. అది ఒకరికి కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళని వ్యక్తిగత చెప్పేంత కూడా మేడం చాలా దగ్గరయ్యారు మేడం. నిజంగా వీఆర్ రియల్లీ 1 నుంచి 10 వరకు కిందకి పోకుండా అటు పైకి పోకుండా ఉన్నత అధికారులకి అందరికీ మేడం గారికి కంగ్రాచులేషన్స్ మేడం. రెవెన్యూ కోఆర్డినేషన్ అనేది అన్ని చోట్ల చెప్తూ ఉంటారు. మాకు టైం నుంచి చెప్తున్నారు. ఎక్కడ ఎటువంటి అలిగేషన్స్ లేకుండా క్రైమ్స్ పరిష్కారం చేయడం కూడా చాలా జాగ్రత్తగా చేశారు. ఫీల్డ్ ఎంక్వైరీ చేయడం, నోటిఫికేషన్స్, టీవీ కమిషనింగ్, చాలా పనులు చేశాం మనం. అక్కడికి ఇప్పుడు స్టూడెంట్స్లో పాపం మన విఆర్ఓ మన విఆర్ఏ వాళ్ళు రాలేదు కానీ వాళ్ళు కృష్ణవే నమః మధుసూదనాయ నమః ఓం గోవిందాయ నమః పలకాలి. ప్రతి ఒక్కరూ కూడా నమస్కారం చేసుకో పలకటమ్మా. కేశవాయ నమః నారాయణాయ నమః వామనాయ నమః And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh Chandrababu Naidu's sons holding this red book
and this red book being captured in the form of hoardings. Now think about what kind of message it is sending. Now he starts off with a red book at the state level. You have a similar kind of red books being displayed and vengeance being taken at everybody from the grassroots level, at the village level. Now this is the plight of affairs. Now I'd like to question one thing. Today they are in power, tomorrow we could come into power. Yesterday we were in power. But when we were in power, we had never propagated such kind of behavior. We have never encouraged people to take vengeance like this. We have never encouraged assaults. We have never encouraged private property being vandalized. We have never encouraged government property to be vandalized. We have never encouraged killings. But today the situation is different in Andhra Pradesh. Now if we don't question this, being part of democracy, then can you imagine the plight of democracy going forward if this were to be encouraged? I urge the entire media, the national media especially, I also urge various parties who actually constitute democracy to have a look at these photographs what are displayed, to have a look at the video clippings which are being displayed. Have a look at them and then ask yourself, is this what we want from democracy? You have various photographs what are being displayed where in broad daylight people are being hacked to death. Where you have photographs and video clippings displayed అవును ఇక్కడ బాబు ఓటు ఉన్నాం మాది ఇక్కడ నడవాలంటే మేము కనీసం ఇక్కడి నుంచి వెళ్ళడానికి దోవలాగా చేస్తాము. ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్లాల్సిందే కదా ఈ యార్డ్ నుంచి. అంటే వాటర్ పెరిగే కొద్దీ నో ప్రాబ్లం. అప్పుడు ఇంకా మీకు ఎక్కడైనా ఇప్పుడు స్టాక్ తీసేది తొందరగా అయిపోతుంది. నిన్న కలెక్టర్ గారి దగ్గర మాకు శాండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ జరిగి ఉండింది. దాంట్లో మెయిన్ ఏంటంటే మేము అజెండా ఏమంటే ఈ రీచెస్ ఐడెంటిఫై చేసి మన నెల్లూరులో ముఖ్యంగా శాండ్ అనేది మన ప్రస్తుత గవర్నమెంట్ పాలసీ ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత వీలైతే ఎన్ని ఎక్కువ రీచెస్ చేసి మన వర్షాకాలంలో కూడా ఇచ్చే విధంగా కొత్త శాండ్ పాలసీ తీసుకొచ్చారు గవర్నమెంట్. దానికి సంబంధించి కొత్త గైడ్లైన్స్ కూడా ఈ మధ్యన రిలీజ్ చేశారు. కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే 2 డిపార్ట్మెంట్స్ని ఈక్వల్గా ఇన్వాల్వ్ చేశారు, బోత్ మన మైనింగ్ అండ్ ఇరిగేషను. ముఖ్యంగా డీసిల్టింగ్ ఆపరేషన్స్ మనకి చాలా చోట్ల బ్యారేజెస్ ఉన్న చోట అవసరం ఉంది. ఆ డీసిల్టింగ్ ఆపరేషన్స్ మటుకు ఎక్స్క్లూజివ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఆధీనంలో పెట్టారు. సో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటే దాన్ని డీసిల్టింగ్ ఆపరేషన్స్ ఎక్కడెక్కడైతే ఈ సిల్ లెవెల్ కంటే పైన ఉందో మన శాండ్ మ్యాటర్ అంతా అవంతా కొంత సేఫ్ డిస్టెన్స్ చూసుకొని అక్కడి నుంచి మేము ఆపరేషన్ చేసేటట్టు ప్రపోజల్స్ పంపించమన్నారు. తద్గుణంగా దాని ప్రకారం మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇరిగేషన్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 1 వీక్ బ్యాక్ ఇక్కడ సర్వే చేసి 3 రీచెస్ ఐడెంటిఫై చేశారు డీసిల్టింగ్ అని. 3 ఏమంటే ఒకటి నెల్లూరు బ్యారేజ్ అప్స్ట్రీమ్ సైడు, రెండోది ఇక్కడ సంగం బ్యారేజ్ అప్స్ట్రీమ్ సైడ్ రైట్ సైడ్ ఒకటి, సంగం బ్యారేజ్ అప్స్ట్రీమ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి, అంటే సూరాయపాలెం సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి,
అట్లా 3 రీచ్లుగా చేసినారు. ఒక్కొక్క చోట 8 లక్షలు, ఒక చోట 8 లక్షలు, ఒక చోట 5 లక్షలు, ఈ విధంగా 3 రీచెస్ చేశారు. నేను కలెక్టర్ గారు ఏంటంటే మనం డ్రెడ్జింగ్ ప్రకారం చేయాలా లేకపోతే ఏ విధంగా డీసిల్టింగ్ చేయాలనేది 2-3 ఆపరేషన్స్ డీసిల్టింగ్ అనేది. కాబట్టి మనకి రైనీ సీజన్లో కానీ పంట టైంలో అప్పుడు కూడా ఇసుక ప్రాబ్లం చాలా హెవీ ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు మామూలు రెగ్యులర్ మన శాండ్ ఇది చేయలేం కాబట్టి మైనింగ్ వాళ్ళు చేసే ప్రకారము అప్పుడు డీసిల్టింగ్ ఆపరేషన్ చేస్తే మనకి శాండ్ ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ కూడా చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో మాకు రిక్వైర్డ్ గైడ్లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మేము చూడడానికి వచ్చాము. ఒక 1 వీక్లో గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించి వీలైనంత త్వరలో ఏ విధంగా మనము ఈ శాండ్ డీసిల్టింగ్ ఆపరేషన్స్ మొదలు పెడతామనేది మేము దానికి మొడాలిటీసు దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడతాము. అధ్యక్ష, ఇది ఒక కేస్ స్టడీ కూడా. వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు, ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు, అసమర్థత, అవినీతి, విధ్వంసంతో వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారు, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా దెబ్బతీశారు, మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు, రాజధాని కళ చంపేశారు. అమరావతి దేవతల రాజధాని. అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం. ఈరోజు మళ్ళీ కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు, బడ్జెట్లో పెట్టారు. అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తూ ఉంది. అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఈరోజు అమరావతి పూర్తయింటే దిశ 2-3 లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చి ఉండేది. అప్పులు చేసే అవస్థ తీరేది. అలాంటి రాజధాని పోయింది. జీవనాడి పోలవరం 72% పూర్తి అయింది. 2020 నాటికి 21 నాటికి పూర్తి అయిపోయింది. ఆ దిశ కావాలని కాంట్రాక్ట్ను మార్చడం, అదే మరి ఆఫీసర్లు మార్చడం, రివర్స్ టెండరింగ్ పెట్టడం, కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం. ఇప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ నుంచి స్టార్ట్ కావాలి. కాఫర్ డ్యాముల నుంచి మళ్ళా మనం పని ప్రారంభించాలి. ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అధ్యక్ష, సభలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మీకు ముందుగా ధన్యవాదాలు. అధ్యక్ష, నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మొదటిసారిగా అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాట్లాడే అవకాశం రావడం చాలా సంతోషం. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూ యజమానుల మెడకు ఉరితాడు లాంటిది. టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములు గుంజుకునేందుకు తెచ్చిన నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ప్రజల భూములను రక్షించేది కాదు, భక్షించేదిగా ఉంది. అధ్యక్ష, దశాబ్దాలుగా తమకు జీవనాధారమై ప్రాణాతి ప్రాణంగా భావించే భూమి హక్కు భద్రతను గత పాలకులు పెను ముప్పు తేవడంతో రైతులు ఆందోళనతో అల్లాడిపోయారు. అదేవిధంగా అధ్యక్ష, ప్రజల పాసు పుస్తకాలపై ఇంకొకరు బొమ్మలేంటి? వారికి రైతులు కష్టపడి సంపాదించుకున్న పొలాలకు వారికి సంబంధం ఏంటి? గత పాలకుల స్వలాభం కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజలపై రుద్దాలని చూశారు. రైతులకు ఒరిజినల్ పట్టా ఇవ్వకుండా కేవలం జెరాక్స్ డాక్యుమెంట్లు ఇవ్వడం ఏమిటి? అధ్యక్ష, అధికారుల చేతుల్లో ప్రజలు ఆస్తులను పెట్టడం, దొంగకు తాళాలు ఇవ్వడమే. బాధితులు డివిజనల్, జిల్లా స్థాయి సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం లేదు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలు రాయడమే. అధ్యక్ష, ఉదాహరణకు 2 ఎకరాల భూ యజమాని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఊరు వచ్చిపోతుంటాడు. అతని భూమిని ఎవరైనా కబ్జా చేసి తన పేరు మీద టైటిల్ రాయించుకున్నాడు అనుకోండి. ఈ విషయం ఎక్కడో ఉన్న యజమానికి 2 ఏళ్ల వరకు తెలియకపోతే దానిపై అతను హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ తరహాల ఇబ్బందులు పరిష్కారానికి ఇప్పటి వరకు
కింది స్థాయి కోర్టులకు వెళ్లే అవకాశం లభించేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. నేరుగా హైకోర్టు మాత్రమే వెళ్ళాలి. రాష్ట్ర స్థాయి అథారిటీ తీర్పులపై నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. హైకోర్టుకు వెళ్తే స్తోమత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు, చిన్న సన్నకారు రైతులకు ఉండదు. భూములను, హక్కులను కోల్పోవడం తప్ప వారికి మరే గత్యంతరము ఉండదు. ఇదే అదునుగా ఇష్టానురీతిగా కార్పొరేట్లు భూమిని కాజేసే అవకాశం ఉంది. అధ్యక్ష, పేదల కడుపు నింపేందుకు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు తెస్తే వాటిలో భోజనం చేసే పేదలను బిచ్చగాళ్లతో పోల్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి అన్నం పెట్టే అన్నదాతను బిచ్చగాళ్లుగా మార్చే కుట్ర చేశారు. విధ్వంస పాలనలో పేదల ఉపాధి కోసం పొట్ట పట్టుకొని వలస వెళ్లాలే చేశారు. పరిశ్రమలను తరిమేసి యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేశారు. మీ పెత్తందారి దోపిడీ మనస్తత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదే నిదర్శనం. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. ప్రజల హక్కులను ప్రమాదంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం శుభ పరిణామం. కోవూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష. మెడకి పెద్ద ఉరితాడులా తయారవుతుంది. దీన్ని ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ జీవోను రద్దు చేయడానికి నిర్ణయం చేశాం. ఇది క్యాబినెట్లో పెట్టి వీలైనంత తొందరగా ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పి సభలో ఉన్నటువంటి సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాను. पेरा वालों को भी नहीं किया ना एक्सेप्ट, पेरा को भी एक्सेप्ट नहीं किया पेरा